1, 2, 3, quiet, silence. నువ్వే మాట 3, 4, go. ఒకటి కమక మతలములో మతి అటు ఇటు రుక్కునురా ఎటు తేలని కిరికిరిలో అది చిటపట వేగునురా ఫ్యామిలీ షో ఫ్యామిలీ షో ఫ్యామిలీ షో ఫ్యామిలీ షో ఫ్యామిలీ షో ఫ్యామిలీ షో ఎస్ ఒకప్పుడు ఫ్యామిలీ షో అని మన శ్రీదేవి డ్రామా కంపెనీ గురించి మాట్లాడుకోబోతున్నాం. అయితే కొత్తగా ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి మాత్రం థ్యాంక్ యూ, లవ్ యూ సో మచ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ టైమ్ టీవీ యానం. ఎస్ ఒకప్పుడైతే అందరం కలిసి అయితే ఫ్యామిలీతో చూడడానికి మంచి షో ఏదైనా ఉందంటే ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ అనేది అయితే చాలా అంటే చాలా బాగుండేది. బట్ ఎప్పుడైతే మాత్రం ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ మీద అయితే మాత్రం చాలా అంటే చాలా కాంట్రవర్సీలు అయితే బయటకు వస్తున్నాయి. ఎప్పుడైతే సుధీర్ అన్న కానీ ఆది అన్న కానీ కలిసి ఉండేటప్పుడు ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ అనేది చాలా అంటే చాలా హైప్ క్రియేట్ చేసింది. అయితే ఒకప్పుడు చెప్పుకోలేంత బెస్ట్ కామెడీ అయితే ఇచ్చేవారు వీళ్ళు. వాళ్ళు ఇచ్చే కామెడీలో అన్ని మంచి కంటెంట్స్ అయితే ఉండేవి. బట్ ఇప్పుడైతే మాత్రం చాలా బ్యాడ్ కంటెంట్ అయితే బయటకు వస్తుంది. పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా అందరూ కలిసి చూసే షో ఏదైనా ఉందంటే అది శ్రీదేవి డ్రామా కంపెనీనే. అయితే ఇప్పుడైతే అందులో ఇచ్చే డబుల్ మీనింగ్ డైలాగ్స్ వల్ల చిన్నపిల్లలు అయితే చూడలేనంత స్థితిలో అయితే ఈ షో అయితే ఉంది. ఎస్ రీసెంట్ గా అనేది శ్రీదేవి డ్రామా కంపెనీలో ఒక ఎపిసోడ్ అయితే రిలీజ్ అయింది. ఆ ఎపిసోడ్ లో ఒక సాంగ్ అయితే వైరల్ అయింది. ఆ సాంగ్ లో 3 లేడీస్ అయితే చేయడం జరిగింది. అది ఆ సాంగ్ డాన్స్ పరంగా అయితే అది ఓకే. బట్ ఆ ఫ్యామిలీ షోలో అనేది అలాంటి డాన్స్ అనేది సెట్ అవ్వదనేసి నేనైతే అనుకుంటున్నాను. బట్ మీ ఒపీనియన్ అయితే అనేది కామెంట్ చేయండి. నాకైతే ఆ డాన్సర్స్ మీద గానీ, శ్రీదేవి డ్రామా కంపెనీ మీద గానీ ఎటువంటి బ్యాడ్ ఒపీనియన్ అయితే లేదు. బట్ ఆ డాన్స్ అనేది అందులో సెట్ అవ్వదని నేనైతే అనుకుంటున్నాను. ఈ డీలో గానీ, సెపరేట్ కాంపిటీషన్స్ గానీ అవైతే సెట్ అవ్వచ్చు. బట్ ఫ్యామిలీ షోలో అనేది మాత్రం సెట్ అవ్వదనేది నేనైతే అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ ఏంటనేది అనేది కామెంట్ చేయండి. ఎస్ ఎవరో ఎందుకు ఈ వీడియో చేస్తున్న నేను, నా వీడియో చూస్తున్న మీలో చాలా మంది కూడా ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ అనేది ఫ్యామిలీతో అయితే చూస్తూ ఉంటారు. బట్ ఇప్పుడు దానికి పాత షోలకి ఒక్కసారి అయితే మీరైతే డిఫరెన్స్ అనేది గమనించండి. ఫ్యామిలీతో చూసేలా ఉందా లేదా అనేసి. ఎస్ నేనైతే ఈ షో నుంచి చివరిగా కోరుకునేది అయితే ఒక్కటే, బ్యాడ్ కంటెంట్ అనేది తగ్గించేసి డబుల్ మీనింగ్స్ కూడా కొంచెం తగ్గించండి. ఎస్ షోకి అనేది డబుల్ మీనింగ్స్ అయితే కావాలి. ఎందుకంటే ఫన్ క్రియేట్ అవ్వాలంటే డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉండాలి. జస్ట్ అది మరీ ఓవర్ ఓవర్ అవ్వకుండా జస్ట్ లిటిల్ బిట్ గా వేసుకున్నా పర్వాలేదు. ఎందుకంటే ఫ్యామిలీ అంతా కలిసి చూసినప్పుడు ఆ లేడీస్ జెంట్స్ అందరూ కలిసి చూస్తారు కదా, మరి గలీజ్ గా ఉంటుంది కదా. అందుకనేసి నేనైతే శ్రీదేవి డ్రామా కంపెనీ నుంచి అయితే ఇది ఒక్కటే రిక్వెస్ట్ కోరుకుంటున్నాను. ఎస్ మీరైతే ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ ఇప్పుడు ఎలా ఉందనేది ఒకసారి మీరైతే కమెంట్ చేయండి. ఎస్ నా ఛానల్ కొత్తగా ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే గంట బెల్ ఉంటుంది, దాన్ని ఆన్ లో పెట్టుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి మాత్రం థ్యాంక్ యూ సో మచ్.